మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిన్నటి దినమున మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు నా హృదయానుసారుడు, నాకిష్టుడు అని దావీదు యొక్క మాటలు దేవునికి ఒక ఇష్టడుగా మార్చబడిన స్థితిలో కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకున్నాం. తన యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే చిన్న బాధ్యతలో నమ్మకంగా నడిపించబడి ఆ బాధ్యతను నెరవేర్చిన వాడిగా ఉన్నాడు కనుక చిన్న పని విషయంలో మనం నమ్మకంగా నడిపించబడి దేవుడు ఒక గొప్ప రీతిలో ఒక పెద్ద బాధ్యతను అప్పచెబుతాడని మనం తెలుసుకున్నాం. 2, విశ్వాసముతో సవాల్ ఎదుర్కొంటున్నట్లుగా కనపడుతుంది. గొలియాతుని ఎదిరించుటకై విశ్వాసముతో జీవము కలిగిన దేవుని పేరిట వెళ్తున్నా అని చెప్పి తను ఒక దేవుని కొరకై పౌరుషం గలవాడై నిలబడి దేవుని సన్నిధిలో ఆ విశ్వాసంతో కొనసాగించబడినట్లుగా మాట్లాడుకున్నాం. అలాగే 3, దేవుని యొక్క సన్నిధి ప్రేమించమని, ఆ దేవుని సన్నిధిలో అత్యంతమైన విలువైనది అని భావించి దాన్ని ప్రేమించిన స్థితిలోనికి వచ్చి ప్రార్థన యందు, ఆరాధన యందు, వాక్య పరిచర్య యందు ప్రాధాన్యత ఇవ్వాలని మనం మాట్లాడుకున్నాం. వాక్య ధ్యానం చాలా ముఖ్యమైనదని మన జీవితాల్లో మాట్లాడుకున్నాం. కనుక మన యొక్క స్థితిని బట్టి మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన అవకాశాలు బట్టి మనం ప్రార్థించుట్లో కానీ, పాట పాడుట్లో కానీ, ఆరాధించుట్లో కానీ, వాక్య ధ్యానంలో కానీ మనం ప్రతి దినమున ప్రతిరోజు మన జీవితాల్లో వీటిని అనుసరించి నడిపించబడేవారుగా మార్చబడాలి. ఇప్పుడు 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వది ఏమిటంటే ఇతని యొక్క అనుభవంలో 4వ అనుభవం ఏమిటంటే పాపాన్ని ఒప్పుకొని పడుతున్న వ్యక్తిగా కనపడుతూ ఉంటాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే 2వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో అక్కడ మొదటి వచనాల కాడ నుంచి జ్ఞాపకం చేసుకుంటే చదవద్దులే కానీ నేను చదువుతాను. అక్కడ ఉన్న మాటలు బట్టి ఒక దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు. ఆ ప్రవక్త నాతాను ప్రవక్త. ఈ నాతాను ప్రవక్తను పంపించి దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క రాజుగా ఏలుబడి చేస్తున్న దావీదు గారికి ఒక వాక్య రీతిలో, ఒక ఉపమాన రీతిలో బోధించుతూ ఉన్నాడు నాతాను ప్రవక్త. అయ్యా, ఒక ఐశ్వర్యవంతుడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక దరిద్రుడికి మాత్రం 1 గొర్రె ఉన్నదయ్యా. అయితే ఈ 1 గొర్రె కలిగిన వాడి జీవితంలో అది వాడి పక్కన పనుకుంటుంది, వాడి దగ్గరే ఉంటుంది, వాడు పెట్టిన ఆహారమే తింటుంది అని ఈ విధంగా ఒక్కొక్క మాట చెబుతూ ఏం చేస్తున్నాడు అంటే ఆ మాటల్లో అయితే ఆ ఐశ్వర్యవంతుడికి కొంతమంది వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి ఇప్పుడు అతనికి కలిగిన వాటిలో తీయకుండా దరిద్రుడి దగ్గర తీసుకుంటున్నాడు. తీసుకుని దాన్ని బలర్పిస్తున్నాడు అని చెబుతున్నాడు. ఎందుకు ఈ విధమైన స్థితిలో ఉంటే దీన్ని చూసిన దావీదు గారు చెప్పిన మాటను బట్టే ఈ మాటకి అతడు ఏం చెబుతున్నాడంటే నిశ్చయముగా అతడు మరణానికి పాత్రుడు అంటున్నాడు. ఈ మరణానికి పాత్రుడు అంటే అప్పుడు అంటున్నాడు నాతాను ప్రవక్త, ఆ మనుష్యుడు ఎవరో కాదయ్యా, నీవేనయ్యా అంటున్నాడు. అంటే అంతకు ముందు తన జీవితంలో చేసిన పాపము తన జీవితంలో పాపముగా కనపడలేని పరిస్థితి కనపడింది. ఎప్పుడైతే తన జీవితంలో ఒక సేవకుడు వచ్చి బోధిస్తున్న మాటలు బట్టి తన యొక్క హృదయం ఎలాంటిదో కనపడుతున్న కల్మషం ఎలా ఉందో, తన జీవితంలో ఎలాంటి మచ్చ ఉందో తనకు గుర్తు చేస్తున్నట్లుగా కనపడుతుంది. నీతో మాట్లాడుతున్న మాటను బట్టి
దేవుని యొక్క వాక్కు సేవకుడికి ఇస్తూ ఉంటాడు. సేవకుడు నీకు బోధిస్తూ ఉంటాడు. ఆ బోధించిన సమయంలో నీ జీవితంలో ఏదో నీ స్థితిని బట్టి పరీక్షించబడుతుంది. ఏ అవిధేయతను కలిగి ఉన్నావో, లోకరీతిలో దేని మీద నీ స్థితిని బట్టి నడిపించబడుతున్న కోరిక ఉన్నదో, డబ్బే కానీ లేక లేక లోక సంబంధమైన ఇంకా ఏదైనా మనస్సు దాని మీద నీ పెట్టి నీ స్థితిని బట్టి దానిని నీ జీవితంలో ఆస్వాదించి అది అనుసరించి నీవు దానిని లోపరుచుకున్న స్థితిలో ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్న మాట ఏమిటంటే నీ దానిని నీవు పట్టుకోకూడదు. నీ పొరుగు వానిది నువ్వు ఆశించొద్దు. ఎద్దైనను గాడిదైనను ఏదైనా నీవు పొరుగు వానిది ఆశించొద్దు అంటాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే దావీదు గారి యొక్క జీవితంలో తను చేసిన పొరపాటును గుర్తు చేయడానికి ఈ యొక్క నాతాను ప్రవక్తను పంపించాడు. ఈ నాతాను ప్రవక్త చెప్పగా తన జీవితంలో తన యొక్క హృదయాన్ని బట్టి దేవుని సన్నిధిలో తాను అయ్యా నేను పాపం చేశాను అని ఒప్పుకొని ప్రత్యాపడుతూ ఉన్నాడు ఈ యొక్క వ్యక్తి. ఈ దావీదు గారి యొక్క అనుభవంలో 4వ అనుభవం ఏమిటంటే ఇతని యొక్క స్థితిని బట్టి పాపాన్ని ఒప్పుకున్నవాడిగా కనపడుతున్నాడు. చూడండి, ఒక దైవజనులు ఒక ఇశ్రాయేల్ ప్రజల మీదగా రాజుగా ఏలుబడి చేస్తున్న వానికి ధైర్యంగా బోధించిన మాటను బట్టి ఇప్పుడు అతనితో ఏ విధమైన స్థితిలోకి వెళ్ళొచ్చు అంటే, నువ్వెవరని నాకు చెప్పేది? అధికారాన్ని బట్టి నీవెవరు నాకు చెప్పేది? నేను ఏ విధమైన స్థితిలో ఉంటే నీవు ఈ స్థితిని బట్టి ఇలా ఏం చేస్తూ ఉండొచ్చు? శిక్షించే ఈ స్థితికి రావచ్చు. తనకు అధికారం ఉంది, కానీ ఏమాత్రము అధికారం చేత తన జీవితంలో గర్వించిన వాడే కాక దేవుని యొక్క సేవకులు బోధించారని ఆ మాటకు తన జీవితాన్ని అప్పగించుకున్నవాడిగా కనపడుతున్నాడు దావీదు గారు. దావీదు గారు తన జీవితంలో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే కీర్తనలు 51వ అధ్యాయంలో అతని యొక్క హృదయం ఎలాగా తన జీవితాన్ని అప్పగించుకున్నాడో కనపడుతుంది. దేవా, నీ సన్నిధిలో ఈ సోపుతో నన్ను కడుగయ్యా. అయ్యా, నా జీవితంలో నా పాపం నాకు తెలిసి ఉన్నదయ్యా. నా స్థితిని బట్టి ఇలా నడిపించబడ్డాను. అది తన యొక్క హృదయం ఎలంతగా ప్రచాపడుతున్నాడు. బైబిల్లో సెలవిస్తున్న మాట ఏమిటంటే తన పరుపు తేలాడిందంట. కన్యళ్ల చేత తన యొక్క పరుపు తేలాడినట్లుగా సంబోధించబడింది, మాట రాయబడింది. అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అతని యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే అతని యొక్క జీవితాన్ని బట్టి, అయ్యా నేను నా పాపంలోనే ఉన్నాను. నా తల్లి నా యొక్క గర్భంలో నేను పాపముగా పుట్టినవాడిని, ఆ పాపం నుంచి పుట్టినవాడిని. నీవు నా జీవితంలో అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావయ్యా. నా యొక్క స్థితిని ఆంతర్యమున నీవు ఏం కోరుతున్నావో కనపడుతుందయ్యా. ఈ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నా యందు శుద్ధ హృదయం దయచేయి. నీ పరిశుద్ధాత్మ నుంచి నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయొద్దయ్యా. మరలా నూతనముగా నా జీవితంలో శుద్ధ హృదయాన్ని పుట్టించాయి అంటున్నాడు. అలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు వ్యక్తి. అలాగే దేవుని సన్నిధిలో తన జీవితాన్ని నడిపించుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క హృదయాన్ని ప్రత్యాపడుతున్నాడు. ఎంతగా తన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇంక దేనిని గుర్తు చేసుకోవాలా? ఆ దేవుని ఎదుటికి వచ్చి తన జీవితంలో రాజరికం అనేది మర్చిపోయాడు. ఇప్పుడు తన జీవితంలో కావలసినది ప్రత్యాప హృదయము. ఆ దేవుని సన్నిధిలో దేవుని యొక్క కనికరాన్ని పొందుకోవాలని ఆలోచనతో తన స్థితిని బట్టి దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. కన్నీళ్లు విడుస్తూ తన జీవితాన్ని శ్రద్ధగా ఎతుకుతున్నాడు. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ జీవితంలో ఏ అధికారం ఉండొచ్చో నీ జీవితంలో, అయితే నీ స్థితిని బట్టి ఏదో అవిధేయత నీ స్థితిని బట్టి కలిగి ఉన్నావేమో. ఏదో నీ జీవితంలో పొరుగువానిది నువ్వు ఏదైనా ఆశించి ఉండొచ్చు. అది నీ జీవితంలో ఉండకూడదు. పాపాన్ని ఒప్పుకో, నీ జీవితంలో విడుదల కలగజేస్తాడు. మనకి తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే లోకాసువార్తలో 19వ అధ్యాయంలో అక్కడ మొదటి వచనాల కాడ నుంచి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక వ్యక్తి కనపడుతూ ఉంటాడు. అక్కడ ఒక వ్యక్తి ఎవరంటే సుంకపు గుప్తాదారి జక్కయ్య. ఆ యొక్క వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటూ ఏసి ఎవరు అని చూడకూడని వెళ్ళాడు. వెళితే పొట్టివాడిగా ఉన్నందుకు నా మేడి చెట్టు ఎక్కాడంట. అక్కడ చూస్తే ఆ యొక్క దేవుడు పిలుస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క మార్గంలో వెళ్తుండే, యేసు జక్కయ్య దిగిరా, నేను ఉండాలని ఆశపడుతున్నాను రా అంటే అతను పిలిచి ఉండగానే సంపూర్ణ ఆనందముతో
అతడు ఆ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటుంది, ఆయన ఆనందముతో ఆయనని సంతోషంతో ఆయనని ఇంటి వద్దకు చేర్చుకున్నాడు అంటుంది. అతనితో మాట్లాడుతున్నాడు, నేడు ఇంటికి రక్షణ వస్తుందని చెప్పి మాట్లాడుతున్నాడు. అతని జీవితంలో తన యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే తను చేసిన అవిధేయత తనకు గుర్తొచ్చింది, తను చేసిన పాపం తనకు గుర్తొచ్చింది. అయ్యా, నేను ఎవని యొద్ద అయితే నేను తీసుకున్నాను, ఎవని యొద్ద అయితే నేను తీసుకున్నాను, ఇప్పుడు దానికి 4 అంతలు చెల్లిస్తాను అని చెప్పి జక్కే నిలబడి దేవుని ఎదుట తన జీవితాన్ని, తన యొక్క హృదయాన్ని సరి చేసుకుంటున్నాడు. దేవుడు ఏం బోధించాడు దానికి? ఏం బోధించలా. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటికి వచ్చిన మన జీవితాలను బట్టి కూడా దేవుని యొక్క సంకల్పమును మనం నెరవేర్చుటకై మన జీవితాలలో ఉన్న పాపాలను దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మనల్ని ఒప్పింపజేస్తాడు. ఆ ఒప్పింపజేసే దానిలో నీ జీవితం విధేయతను కలిగి నడిపించబడే స్థితిలోకి వస్తే కనికరం ఉంటుంది. అందుకే కదా సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నమాట, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఆయన కనికరాన్ని పొందుకుంటాడు. ఇక్కడ ఈ యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే జక్కయ్య తన జీవితంలో ఏం చేశాడో తెలుసా? అక్కడ ఉన్న స్థితిని బట్టి, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నీవు అబ్రహాము కుమారుడవే. ఆమేన్, హల్లెలూయా. అంటే అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డాడు ఈ యొక్క జక్కయ్య. ఇక్కడ దావీదు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇంతగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు అతను. అయ్యా, నా యొద్ద నుంచి నువ్వు తీసివేయద్దయ్యా పరిశుద్ధాత్మని, నూతనముగా నా జీవితంలో ఉదయం పుట్టించయ్యా అని చెప్పి, సోపుతో నన్ను కడుగయ్యా, నేను పాపంలో పడిపోయానయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడే. నీ జీవితంలో కూడా నీ స్థితిని బట్టి, దేవుని సన్నిధికి వచ్చిన నీ స్థితిని బట్టి ఆ యొక్క ఇష్టానుసారుడిగా మార్చబడటానికి కారణం తన యొక్క పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నవాడిగా కనపడుతూ ప్రత్యాపడుతున్నాడు కనుక అట్టి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. 5వ అనుభవం, శత్రువు పట్ల ప్రతీకారం తీర్చుకునే కూడదని అతడు తీర్చినవాడు కాకుండా శత్రువు కూడా ఏ హాని చేయకుండా నడిపించబడిన వ్యక్తిగా కనపడుతూ ఉంటాడు. ఈ యొక్క వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారిని సౌలు గారు ఎన్నోసార్లు చంపాలని అవకాశం ఉన్నది. ఎన్నోసార్లు తనను చంపాలని అవకాశం ఉన్నప్పుడు తన చేతిలో ఉన్న ఈటెను తీసుకుని విసిరేసేవాడంట. అతన్ని గోడకి గుచ్చేసేయాలి, గోడకి అతన్ని తగిలిచ్చేసేయాలని చెప్పి ఎన్నో మార్లు ఆ యొక్క ఈటను తీసుకుని వేసిన వాడిగా కనపడతాడు. అతను ఏమో తన స్థితిని బట్టి దావీదు ఏంది అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, కొట్టే శక్తి ఉన్న తన జీవితంలో ఏమాత్రం తన స్థితిని బట్టి ఎప్పుడు తన జీవితంలో ఎదురు తిరిగిన వాడు కనపడకుండా పారిపోయిన స్థితిలో కనపడుతున్నట్లుగా కనపడతాడు దావీదు గారు. అయితే ఈ యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే దావీదు గారు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ తన జీవితంలో శత్రువు పట్ల కూడా ప్రతీకారం తీర్చుకోకుండా నడిపించబడుతున్న వ్యక్తిగా కనపడుతున్నాడు. నీతో మాట్లాడుతున్న మాటను బట్టి కూడా నీకు ఎంతమంది శత్రువులు ఉండొచ్చు, నీ స్థితిని బట్టి నువ్వు శత్రువులు నీ జీవితంలో ఒక మిత్రులుగా భావించు. దేవుడు తన స్థితిని బట్టి మార్పు పొందిన వాడైతే రక్షణలో నిలిచి ఉంటాడు. మార్పు పొందకపోతే తన జీవితంలో చేసిన క్రియను బట్టి తనకే అది ముప్పు తెచ్చుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు సౌలు గారిని ఎంతగానో ప్రేమించాడు దావీదు గారు ఎంతగానో ప్రేమించాడు సౌలు గారిని ప్రేమించాడు. తన జీవితంలో ఆ ప్రేమలో నిలిచిలేడు కనుక తాను పొడుచుకున్న పరిస్థితి, హాని చేసుకున్న పరిస్థితి, తానే మరణించిన పరిస్థితి కనపడుతుంది. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి అక్కడ ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క దావీదు గారికి ఒకసారి అవకాశం వచ్చింది. అతని పక్కన అభిషయ్ ఆ వ్యక్తి ఇద్దరు కలిసి వీరు వెళ్తున్నప్పుడు ఒక ప్రాంతాల్లో వారు అందరూ నిద్రిస్తున్నారు. ఆ నిద్రించిన సమయంలో సౌలు గారు యొక్క సైన్యం అక్కడ ఉన్న దాన్ని బట్టి వాళ్ళందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ యొక్క దావీదు గారు అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు అందరు నిద్రిస్తున్న సమయంలో దావీదు గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దావీదు గారు పక్కన ఉన్న వ్యక్తి అంటున్నాడు, అయ్యా దొరికేశాడు, ఇంకా వేసేసాయి అని చెప్పి అంటున్నా, ఈ అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదు అని చెప్పి ఒక గుర్తుగా అతని యొద్ద ఉన్న బుడ్డినను
అతని యొక్క వస్త్రపు చెంగును కొంచెం ఆ యొక్క గుడ్డను కొంచెం కోసుకొని తీసుకెళ్ళినట్టుగా కనపడుతుంది. శత్రువు కూడా మనం హాని చేసేవారుగా మార్చబడకూడదు. దేవుడు మన జీవితాల్లో మనకిచ్చిన స్థితిని బట్టి మనం దేవునికి అప్పగించుకుందాం. ఏ స్థితిని బట్టి మనం నడిపించబడాలంటే ప్రేమించే మనసే మన జీవితాల్లో ఎంతలా పరిస్థితినైనాను దేవుని ఎదుట మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఒక ప్రేమించే మనసు చేత మనం నడిపించబడాలి. అందుకే కదా అంటాడు ఆ మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో అంటాడు కదా, మీ మీద ఈ లోకం వారు నిందలు వేసినప్పుడు మీరు సంతోషంతో ఆనందంతో గంతులు వేయండి అంటాడు. మన జీవితాల్లో కూడా శత్రువు ఎన్నో మన మీద ప్రయోగాలు చేస్తూ ఉండొచ్చు, కానీ మనం అతన్ని ప్రేమించే మనసు చేత మనం నడిపించబడాలి. దేవుడు తగిన సమయంలో వారి జీవితాల్లో చేయవలసిన స్థితిని వారికి చేస్తాడు అని మనం దేవుని ఎదుట ఎదురు చూసేవారుగా మనం నడిపించబడుతూ ప్రేమించే మనసు చేతను మన జీవితాలను వారి పట్ల మనం సంకల్పిద్దాం. దావీదు గారు ఎలా సౌలు గారిని ప్రేమించాడో అలాగ మనం కూడా మనం ప్రేమించే మనసు చేత మనం నడిపబడతాం. అలాంటి కృప మన జీవితాల్లో దేవుడికి అనుగ్రహించినట్లుగా దేవుని సన్నిధిలో మన జీవితాలను అలాగ అప్పగించుకుందాం. అలాగే 6 మన జీవితాల్లో దేవుని సన్నిధిలో స్తుతిస్తూ జీవించాలి. ఆయన ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా దేవుని మాత్రం విడిచిపెట్టిన వాడుగా కనపడడు. తన యొక్క స్థితిని బట్టి ఎన్నో మార్లు చెప్పినట్లు అయితే ఇక్కడ ఉన్న మాటను బట్టి తన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు స్తుతించాడు. ఇశ్రాయేలు ప్రజలుగా ఉన్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉన్నప్పుడు స్తుతించాడు. ఆయన స్థుతి జ్ఞాపకం చేసుకుంటే దినమునకు 7 మార్లు స్తుతించిన వాడిగా కనపడుతున్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో స్తుతించే వారిగా మార్చబడాలి. అతని యొక్క జీవితం ఎలా నడిపించబడదు అలాగే మన అన్ని పరిస్థితులలో కృంగిన సమయం కానీ, కష్టస్థితిలో కానీ, బాధాకరమైన వేదనకరమైన పరిస్థితే కానీ, జీవితంలో ఏదో ఒక నిందల అవన్నీ స్థితిని బట్టి ఏ స్థితిలో ఉన్న దేవుని సన్నిధిలో స్తుతించుట మర్చిపోవద్దు. ఆ దేవుని సన్నిధిలో స్తుతిస్తే నీకున్న స్థితిగతులన్నిటినీ మార్చగలిగిన శక్తి మన ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్నది. ఆమేన్. ఆ స్థుతిలో జ్ఞాపకం చేసుకుంటే అందుకే అంటాడు కదా, స్థుతి ఆగమర్పించువాడు దేవునిని మహింపరుచున్నాడు. తన జీవితంలో రక్షణ కనపరుచుకున్నట్లు మార్గాన్ని సిద్ధపరచుకున్నాడు అని కీర్తనలు 50:23 ఉంటుంది. అయితే మన జీవితాలు ఎలా ఉన్నావు? దేవుని సన్నిధిలో స్తుతించగలుగుతున్నావా? లేక నీ స్థితిని బట్టి కొన్ని పరిస్థితులను బట్టి నేను రాలేను, నేను జీవితంలో బిజీ అనే మాట నీ స్థితిలో ఉందేమో. దేవుడిచ్చిన స్థితిని బట్టి ఆశీర్వదించింది ఆయనకు ఆశీర్వదించినప్పుడు నీ జీవితంలో కృతజ్ఞత భావం కలిగి స్తుతిస్తున్నావా? లేక విడిచిపెడుతున్న పరిస్థితి ఉందా? నీకున్న అధికారమే, నీకున్న ఏదైనా నీ స్థితిని బట్టి ఇచ్చినది ఏదైనాను, లేక నీ స్థితిని బట్టి బాధాకరమైన వేదనకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెడుతున్న పరిస్థితులు ఉన్నదేమో జ్ఞాపకం చేసుకో. దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించేవారుగా మనం మార్చబడాలి. 7వదిగా మన జీవితాల్లో దేవుని వాగ్దానంపై నమ్మిక కలిగి నడిపించబడే స్థితిలోనికి రావాలి. దేవుని మాట నమ్మదగినదని మన దేవుని పట్ల మన విశ్వాసంతో కొనసాగించబడాలి. దావీదు గారిలో ప్రత్యేకమైన స్థితి ఏమిటో తెలుసా? అతడు యుద్ధానికి సిద్ధమయ్యాడంటే దేవుని యొక్క మాట వినపడినప్పుడే, ఆయన స్వరం వినపడినప్పుడే పొమ్మంటే పోతాడు, లేకపోతే ఆగమంటే ఆగుతాడు. అలాగే మన పరిస్థితుల్లో దేవుని యొక్క మన జీవితాల్లో ఆయన దేవుని యొక్క వాగ్దానాలు ఎడవకుండా మనం ఆటి పట్ల విశ్వాసంతో ఆయన మనకి ఏది చెబుతున్నాడో దానిని మన జీవితాల్లో పట్టుకొని నడిపించబడేవారిగా మార్చబడదుము గాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడానికి స్తోత్రాలు తండ్రి. మీరు ఎంతగానో ప్రేమించి మాతో నా తండ్రి ప్రత్యేకంగా దావీదు గారిలో అయ్యా అతడు హృదయానుసారుడుగా ఎలా మార్చబడ్డాడో కొన్ని అనుభవాలు మాకు నేర్పించిన దేవానికి స్తోత్రాలు తండ్రి. దేవాన తండ్రి,
మా జీవితాల్లో కూడా అలాంటి కృప మేము కూడా పొందుకునే కృపను మాకు దయచేయండి. ఒక చిన్న బాధ్యత నమ్మకంగా నడిపించబడితే ఒక పెద్ద బాధ్యతలు అయ్యా నా తండ్రి అప్పగించబడుతుందని మాకు గుర్తు చేశారు. మా జీవితాల్లో కూడా దావీదు వల్లే మా జీవితాల్లో కూడా చిన్న పనిలో నమ్మకంగా చేసే కృపను మాకు దయచేయండి. ఈ శ్వాసంలో సవాల్కి ఎదుర్కొన్నట్లుగా అయ్యా నీ కొరకు నిలబడిన వాడిగా పౌరుషంతో అయ్యా నీ సన్నిధిలో నిలబడినట్లుగా కనపడుతున్నాం. మా జీవితాల్లో కూడా ఒక విశ్వాసములు కొనసాగించబడుతూ గొలియాతు అనే ఒక నా తండ్రి ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. అయినా మా జీవితాల్లో ఎదుర్కొనే వారిగా సవాల్తో నింపబడేవారుగా ఉండే కృపను మాకు దయచేయండి. అయ్యా నీ సన్నిధిని మేము ప్రేమించాలని మీరు మాట్లాడారు. నీ సన్నిధిని మేము విడిచిపెట్టకూడదు. నీ సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉన్నదని, నీ తండ్రి నీ సన్నిధిలో అయ్యా నిత్యములు యొక్క సుఖములు ఉన్నాయని మేము గ్రహించే మనసు మాకు దయచేస్తూ నీ సన్నిధిని ప్రేమించేవారుగా మార్చబడే కృప మాకు దయచేయండి. అయ్యా నా తండ్రి దావీదు వలె పాపాన్ని ఒప్పుకొని ప్రచాపడే హృదయాన్ని కూడా దయచేయండి. అలాంటి కృప మాకు అనుగ్రహించండి అయ్యా. అలాగే శత్రువు పట్ల తన జీవితంలో ప్రతీకారం తీర్చుకోకుండా అయ్యా తన జీవితంలో తండ్రి ప్రేమించుతూ నడిపించబడుతున్న స్థితి ఉన్నది. అట్టి కృప మేము కూడా మా శత్రువులను ప్రేమించే మనసు చేత మేము నింపబడే కృపను మాకు దయచేయండి. నీ సన్నిధిలో దావీదు వలె మేము స్తుతించే వారిగా మార్చబడే కృపను మాకు దయచేయండి. అలానే తండ్రి నీ సన్నిధిలో వాగ్దానం కొరకై నీ మాట కొరకై నా తండ్రి ఎదురు చూసేవారుగా నీ మాట యందు విశ్వాసంతో కొనసాగించబడే కృపను కూడా మాకు దయచేస్తూ అన్నిటి జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి.